కథ విన్నంత మాత్రము చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు 1కి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని, ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది అని గురువు యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తే, తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక, ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక, నిండిపోయినటువంటి బింది అంచుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు. ఏమా మాట? భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీత కించితి ధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజుతో చర్చ ఉండదుట. ఏమిటి యమధర్మరాజుతో చర్చ? మేము ఎప్పుడైనా పిలిచామా డిస్కషన్స్ కి అంటే? ఉంటుంది చర్చ. ఎప్పుడు ఉంటుంది? చిట్ట చివరి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు. వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ పాశాలు వేసి లాగేస్తుంటే కపవాత పైత్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు వ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో భటులు లాగేస్తుంటే నా వాళ్ళున్నారు నేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది. అంత బాధ అక్కర్లేదు. అసలు యమధర్మరాజు గారు దగ్గరికి రావలసిన అవసరం ఉండదట. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి దర్శనమిచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది మృత్యుంజయ మహామంత్రం. పండిపోయిన దోసపండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాద సన్నిధానమును చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకమును అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసిన గంగాజలలవ కణికాపీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన క్రియతే తస్య మురా ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్షసిని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనము చేసిన క్రియతే తస్య యమేన నచర్చ. అటువంటి వారికి యమధర్మరాజుతో సంవాదం లేదుట. అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో పరమశివుడు అటుపక్కన హనుమ, వెనక సుబ్రహ్మణ్యుడు, ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో గంగావతరణ కథాఘట్టాన్ని వినడం అంటే అది శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా? చెప్పడం జరిగే విషయమా? అందున పవిత్ర వృక్షములు అని ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇలా ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు ఒకదాని పక్కన ఒకటి నిలబడితే వేప చెట్టు పురుష స్వరూపం, రావి చెట్టు స్త్రీ స్వరూపం. ఈ రెండింటి పక్క నుంచి వచ్చేటటువంటి గాలి చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైనటువంటి రోగము లోపల ఉన్నట్టయితే అటువంటి రోగమును విరిచెయ్యగలిగినటువంటి ఓషధీతతో కలిగినటువంటి గాలి ఆ కొమ్మల నుంచి వస్తుంది. అందున క్రింద స్వామి సుబ్రహ్మణ్యుడుండగా, పరమశివుడుండగా, సాక్షాత్తుగా దేవతావృక్షములు ఇక్కడ నిలబడి ఉండగా, అందున పరమశివుడికి హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని పేరు. ఆయన ఆకుపచ్చటి ఆ చెట్లన్నీ ఆయన శిరోజములుగా ఉంటాయి. అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో ఇవాళ గంగావతరణం అనేటటువంటి కథాఘట్టాన్ని చెప్పాలి అని మనం సంకల్పిస్తే అవుతుందా? శివానుగ్రహం ఉంటే ఆ స్వామి పలికించుగాక అని ప్రార్థన చేసి, సరే ఇంతకన్నా ఇంట్రడక్షన్లోకి వెళితే సమయం అంతా దానికే సరిపోతుంది కనుక
ఆ గంగావతరణ ఘట్టాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నాన్ని చేస్తాను. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి తాటకా సంహారం చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరి వెడుతున్నప్పుడు శోణానదీ తీరంలో కూర్చున్నప్పుడు అడిగారు, అసలు ఈ గంగ ఎందుకు అవతరించింది, ఈ గంగ స్వర్గలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పడింది, అలా పడినప్పుడు వచ్చినటువంటి అవరోధములు ఏమిటి, ఎందుకు రావలసి వచ్చింది, నాకు ఈ కథాఘట్టాన్ని వివరించవలసింది అని అడిగారు. విశ్వామిత్ర మహర్షి సంక్షిప్తంగా ఆ కథని వర్ణించారు. కానీ రామచంద్రమూర్తికి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము పరిపూర్ణముగా ఉన్నవారు కనుక నాకు దీని చేత తృప్తి లేదు, ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు. అంటే ఆకాశములో ప్రవహించినప్పుడు మందాకిని, భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి, పాతాళంలో ప్రవహించినప్పుడు భోగవతి అని 3 పేర్లు. అందుకని త్రిపథగా అంటారు. దానికి ఆ పేరెందుకు వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి దాన్ని పూర్వోత్తర భాగముల కింద 2 కింద చెప్పారు. ఎంత చిత్రం అంటే అసలు ఇది చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విశ్వామిత్ర మహర్షి నోటి వెంట అనుకోకుండా పక్క సర్గంలో 2 పరమాద్భుతమైనటువంటి విషయములు ప్రస్తావన చేయబడ్డాయి. ఒకటి కందోత్పత్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా జన్మించారనేటటువంటి రహస్యాన్ని ముందు సర్గాల్లో చెప్పారు. ఎందుకని హిమవంతుడనేటటువంటి పర్వతరాజుకి మేరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ భార్య. ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గంగ, రెండవ కుమార్తె పేరు ఉమ. రెండవ కుమార్తె అయినటువంటి ఉమ పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి అపర్ణయై స్వామికి భార్య అయింది. అందుకని పార్వతీ పరమేశ్వరులు అయ్యారు వాళ్ళిద్దరు. పెద్ద కుమార్తె అయినటువంటి గంగ దేవతలు వచ్చి ప్రార్థన చేశారు హిమవంతుణ్ణి, మాకు దేవతా కార్య నిమిత్తమై ఈ గంగ మాకు కావలసినటువంటి అవసరం వచ్చింది, అందుకని మాతో పంపించమని. హిమవంతుడు అంగీకరించాడు. ఆనాడు గంగని దేవలోకానికి తీసుకుని వెళ్లారు దేవతలందరూ. అందుకని దేవలోకంలో ప్రవహిస్తుండేది గంగ. భూమి మీద కాని రసాతలంలో కాని అప్పటికి గంగానది లేదు. అటువంటి పరిస్థితులలో ఒక విచిత్రమైనటువంటి సమయం ఆసన్నమైంది. అందులో అయోధ్య నగరాన్ని సగరుడనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన పేరే సగరుడు. గరం అంటే విషం, విషము లోపల ఉన్నవాడు కాబట్టి సగరుడని పేరు. అదేంటంటే విషం లోపల ఎందుకుంది అంటే ఆ వంశంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. అసితుడు అని సగరుని యొక్క తండ్రి, ఆయన హిమాలయ పర్వత ప్రాంతములలో కూర్చుని భృగు మహర్షి యొక్క ఆ ప్రశ్రవణం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో రాజు యొక్క 2 భార్యలు గర్భవతులయ్యారు. కానీ పెద్ద భార్య రెండవ భార్యకి కుమారుడు జన్మించకూడదనేటటువంటి ఆక్రోశంతో విషాన్ని పెట్టింది. ఈ విషయం తెలియనటువంటి ఈ రెండవ భార్య వెళ్లి భృగు మహర్షి యొక్క పాదముల మీద పడి వేడుకుంది. భృగు మహర్షి త్రికాలవేది కనుక ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి పిండములు సంహరించడానికి విషప్రయోగము జరిగిందని గుర్తించి అమ్మాయికి అపారవంతమైన తేజోవంతుడు కీర్తివంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. కానీ విషముతో జన్మిస్తాడు కాబట్టి గరముతో కూడినవాడు కనుక సగరుడవుతాడని పేరు పెట్టారు. అదిగో ఆ సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు కేశిని. ఆవిడ గొప్ప ధర్మశాస్త్రం తెలుసున్నటువంటి వ్యక్తి, మహాపతివ్రత, సాధ్వి. రెండవ భార్య పేరు సుమతి. ఈవిడ గరుత్మంతుని యొక్క సోదరి అంటారు. ఈ 2 భార్యలలో రెండవ భార్య అయినటువంటి సుమతి అపారమైనటువంటి సౌందర్య రాశి. చాలా జాగ్రత్తగా కథాగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద భార్య ధర్మశాస్త్రమునందు ప్రవీణురాలు, గొప్ప ప్రవర్తన కలిగినది. రెండవ భార్య సౌందర్య రాశి. ఒకరు ధర్మమునకు పెద్దపీట, ఒకరు బాహ్య సౌందర్యమునకు పెద్దపీట. 2 రాజుకి భార్యలు. కానీ అసలు భార్యని స్వీకరించడం అనేటటువంటిది శాస్త్రంలో మహారాజు గారు భార్యతో కలిసి ఎందుకు జీవితం చేశారు అంటే కుమారుణ్ణి పొందుట కొరకు అన్నారు. అందుకని అటువంటి పుత్ర సంతానమును పొందుట కొరకు 2 భార్యలను స్వీకరించినప్పటికీ కూడా సగర చక్రవర్తికి సంతానం కలగలేదు. కొంతకాలం యవ్వనం గడుస్తున్నంతసేపు భార్యలతోడి వ్యామోహముతో కూడిన జీవితము జరిగిపోతుంది. కానీ కొంతకాలము గడిచిన తరువాత అదే కాలము మార్పు తీసుకొస్తుంది. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత
కాలం చాలా బలవత్తరమైనటువంటిది. అదే పుణ్యపాపాలకు ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ సంతోషంగా ఉంటుంది, వీరొక రోజున ఇవాళ చాలా సంతోషంగా ఉంటుందని నిద్రలేస్తాడు, చాలా దుఃఖంతో నడుస్తుంది. ఈవిడ ఎలా ఎందుకు నడుస్తుంది? నరాణం పరతంత్రాణం, మనం చెయ్యగలిగినది ఏం లేదు. కాలోహి బలవాన్ కర్త, కాలం నడిపిస్తుంది. ఆ కాలచక్ర పరిభ్రమణంలో సగర చక్రవర్తికి ఆర్తి కలిగింది. అయ్యో, నాకు బిడ్డలు కలగలేదు, నా వంశం నిలబట్టం లేదు, రాజ్యాన్ని నా తదనంతరం పరిపాలన చేసేవాడు ఎవరు అని. ఆనాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే రాజులు చేసినటువంటి పని పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకునేవారు, పెద్దలైనటువంటి మహర్షుల యొక్క పాదములు పట్టి పూజ చేసేవారు. అందుకని వెంటనే హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ భృగు ప్రశ్రవణము అనేటటువంటి ఒక పర్వతం మీద కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేశాడు 100 సంవత్సరాలు. భృగు మహర్షి గొప్ప ధర్మవేత్త. ఆయన ప్రీతి చెందారు. ప్రీతి చెంది మహారాజు గారి దగ్గరికి వచ్చి అడిగారు, సగరా, నీకు అపారమైనటువంటి తేజస్సు కీర్తి కలగాలని ఆశీర్వచనం చేస్తున్నాను. దీనితో పాటుగా నీ ఇరువురు భార్యలలో ఒకరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఆ మాటలు చూడండి ఎలా ప్రయోగిస్తారో. ఒకరికి వంశకరుడైన కుమారుడు. వంశకరుడంటే వాడి వలన వంశము 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 నడుస్తుంది అలా ముందుకి. కొడుకులు కొడుకులకి కొడుకులు, కొడుకులకి కొడుకులు, మనవలు మనవలకి మునిమనవలు, అలా నడుస్తూ వెడుతుంటుంది. అది చూడాలి తండ్రి. అలా ఎంతమందిని చూస్తే అది మహదైశ్వర్యం. తండ్రికి మహదైశ్వర్యం ఏది అంటే తన వంశము యొక్క ఉన్నతిని తాను చూసుకోవడం. అందుకని నీకు వంశకరుడైనటువంటి కుమారుడు ఒక భార్యకి జన్మిస్తాడు. మహోత్సాహవంతులైనటువంటి 60,000 మంది కుమారులు ఒక భార్యకి జన్మిస్తారు అంటే చెప్పాడు భృగు. కానీ ఆర్తి పెరిగిపోయింది ఇద్దరు భార్యలకి. ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు, ఎవరికి వంశకరుడైన కుమారుడు పుడతారని ఇద్దరు గభాలన లేచి అడిగారు భృగువుని, మహానుభావ, మాలో ఎవరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది సంతానం జన్మిస్తారు? ఆయన ధర్మవేత్త, ఆయన ఎందుకు నిర్ణయం చెయ్యాలి? ఆయన అన్నారు, మీలో ఎవరు ఏది కోరుకుంటే అలా జన్మిస్తారన్నారు. అందుకని పెద్ద భార్య ధర్మము తెలిసినదన్నారు, రెండవ భార్య సౌందర్యవతి అన్నారు. చూడండి, ఎక్కడెక్కడ ఏ మాట ఎలా పెట్టాలో, పేరెలా పెట్టాలో కూడా మనకి నేర్పుతారు మహర్షులు. కోసలరాజు కూతురు కాబట్టి కౌసల్య, కేకయ్య రాజు కూతురు కాబట్టి కైకేయి దశరథ మహారాజు గారికి. మరి సుమిత్రకి తండ్రి లేడా? ఉన్నారు కదా రాజుగారు, ఆయన తండ్రి పేరు ఎందుకు పెట్టారు? ఆవిడ తండ్రి పేరు పెట్టారు. మిత్రుడు అని అందరినీ పిలవకూడదు. ఏమండి, వీరు మా మిత్రులండి అనకూడదు, ఎవరిని పడితే వారిని. వీరు మా స్నేహితులండి అని చెప్పాలి. మిత్రుడు అని చాలా తక్కువ మందినే చెప్పాలి. ఎవరు మిత్రుడు? మితము నుండి ఋతమునకు ఎవరు తీసుకుని వెడతారో, మనతో పాటే తిరుగుతూ, మనతో పాటు ఉంటూ, మనతో పాటుగా సహజీవనము చేస్తూ, ఇది జీవితము కాదని పరమేశ్వరుని యొక్క పాదములు పొందడమే మానవ జీవితమునకు చేయమని తన నడువడి చేత మనకి నేర్పుతూ, తన మాటల చేత మనకి ఎవరు తీర్చిదిద్దుతారో వాడు మాత్రమే మిత్రుడు, మిగిలిన వాళ్ళు స్నేహితులు అంతే. శాస్త్రం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. దానికేం భయం లేదు, ఉన్నదున్నట్టు కుండ బద్దలగొట్టినట్టు చెప్పేస్తుంది. అందుకని అటువంటి మిత్రధర్మాన్ని నిర్వర్తించినది కనుక దశరథ మహారాజు గారికి సుమిత్ర ఆవిడ. అందుకే ఎప్పుడెప్పుడు ధర్మం అవసరమో అప్పుడప్పుడు సుమిత్ర మాట్లాడుతుంది రామాయణంలో. రామాయణంలో సుమిత్ర మాట్లాడింది అంటే మీరు ఆ శ్లోకాన్ని మళ్ళీ ఓసారి చదవాలని గుర్తు. ఆ పేర్లు పెట్టడంలో అలా పెట్టేవారు పూర్వం. అందుకని పెద్ద భార్యని భృగువుని అడిగింది ఆవిడ. ఏమని? స్వామి, మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ అన్నారు రామాయణంలో. ఆవిడ భృగువుని ప్రార్థన చేసిందిట, నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. ఎందుకు వస్తుంది భార్య భర్త చెయ్యి పట్టి? ఆయన యొక్క వంశమును ఉద్ధరించుట కొరకు. ఇవాళ రేపు తెలిసి తెలియనటువంటి అగత్యంతో కూడిన మాటలు చాలా మంది నోటి వెంట వస్తాయి. రామాయణం ఇతర పురాణాలు ఎర్రశిరాతో అండర్లైన్ చేసి చెప్పే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని. పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన వధూవరులు వచ్చి నమస్కారం చేస్తే అక్షతలు వేసి శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు అన్నారనుకోండి, ఆ కన్యాదాత గారి తండ్రి శకునపక్షిలా అక్కడే ఉండో మాట అంటాడు, ఇప్పుడే పిల్లలు ఎందుకండి, వాళ్ళని సంతోషంగా గడపనివ్వండి అంటాడు. ఆ తరువాత అదే తండ్రి వచ్చి కనపడ్డ ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు, ఏం చేస్తే మా అమ్మాయికి పిల్లలు పుడతారండి, ఏం చేస్తే మా అబ్బాయికి పిల్లలు పుడతారండి అని. అనకూడని మాట నోటి వెంట రాకూడదు. ఏ మాట ఎందుకో తెలుసుకుని బ్రతకాలి. స్త్రీ పురుషుని యొక్క జీవితంలో ప్రవేశించేది దేని కొరకు?
వంశాన్ని మార్చుకుని, ఇంటి పేరు మార్చుకుని, గోత్రాన్ని మార్చుకుని, వేరొక పురుషుడి చెయ్యి పట్టుకుని ఆ ఇంటికి ఎందుకు ఎడుతోంది? ఆ వంశాన్ని ఉద్ధరించుట కొరకు. అది ఆశీర్వచనం. అందుకే పెద్దలైన వారు లేచి వచ్చి విరగనటువంటి నడుము కలిగిన అక్షతలు చేతపట్టి ఆశీర్వచనం చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో ఔదల తాల్చి అంగీకరించాలి. చేత కాకపోతే మౌనంగా ఉండాలి. లేనిపోని మాటలు మధ్యలో మాట్లాడకూడదు. అందుకని ఆవిడ ధర్మం తెలిసున్నది కనుక అడిగింది. నాకు పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ, నాకు వంశకరుడైన కుమారుడు కావాలని అడిగింది, తండ్రి భర్త గారి కీర్తి నిలబెట్టడానికి. రెండవ భార్య అయినటువంటి సుమతి భృగు మహర్షిని ప్రార్థన చేసింది. నాకు షష్ఠి పుత్ర సహస్రాణి, ఎటువంటి పుత్రులు కావాలి? 60,000 మంది పిల్లలు కావాలి నాకు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్, 60,000 మంది మహా ఉత్సాహవంతులైనటువంటి కొడుకులు కావాలని. ఇవన్నీ నేను ఇంకా లోపలికి వ్యాఖ్యానం చేస్తే కొందరి మనస్సులు బాధపడతాయి. అందుకని నేను చెప్పట్లేదు కానండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని. మహోత్సాహులైన పిల్లలు 60,000 మంది కావాలి. అలాగేనన్నారు మహర్షి. విడతీశారు. సంతానం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇంటికి వెళ్ళిపోయారు రాజ్యానికి. చాలా సంతోషంగా ఉన్నాడు సగరుడు. భార్యలిద్దరూ గర్భాన్ని దాల్చారు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయనని అసమంజసుడు అని పేరెట్టారు. ఆ పేరు చూడండి, అసమంజసంగా ఉందండి మీరు చెప్పింది అంటాం. ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంసఖండం పుట్టింది. దాంట్లో 60,000 మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు. అందులోంచి ఋషి వాక్యం ఎక్కడికి పోతుంది? దీక్ష తీసుకున్నవాడు, నిత్య తపస్వి, ఎల్లకాలముల యందు మంత్రార్థమును లోపల తిప్పుతూ ఉండేటటువంటి స్వభావం ఉన్నవాడు, త్రికాల సంధ్యావేది, వేదం చదువుకున్నవాడు, నిరంతరం వేదాన్ని పలుకుతూ ఉండేవాడు. అటువంటి వారి నోటి వెంటొచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. వాళ్ళు సత్యం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పినది సత్యం అవుతుంది. శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన అని వర్ణిస్తారు ఆ శ్లోకంలో. అందుచేత మహర్షి చెప్పారు, అదే జరిగింది. 60,000 మంది పిల్లలు ఒక మాంసఖండంలోంచి వచ్చారు. వాళ్ళు మరీ చిన్నవాళ్ళు, ఎలా బ్రతుకుతారని ఇప్పుడు మనం అంటున్నామే, ఏదో పిల్లలందరినీ తీసుకెళ్లారండి, ప్రిమిచ్యూర్డ్ బర్త్, అందుకని ఏదో ఆ గదిలో పెట్టారు పెంచారని మనం అంటామే. ఆ ప్రక్రియ అంతా రామాయణంలో చెప్పారు. ఈ 60,000 మంది పిల్లల్ని తీసుకెళ్లి నీటి భాండములలో పెట్టారు. పెట్టి ఆ పిల్లల్ని పెంచారు. దాదులు పెంచితే 60,000 మంది పెద్దవాళ్ళు అయ్యారు. ఇటు అసమంజసుడు పెద్దవాడయ్యాడు. ఈ 60,000 మంది పిల్లలు మహోత్సాహులయ్యారు. వాళ్ళకి ఏమిటి? అన్నింటికీ ఉత్సాహమే. ఇది చెయ్యడమా చేయకపోవడమా వివేకం కాదు. ఇలా అనేటప్పటికీ ఉత్సాహం అంతే, చేసేయడమే. ప్రతిదానికి ఉద్రేకమే, అటువంటి స్వభావం. దాంతో వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్, అటువంటి పిల్లలు పుట్టారు. అందుకని ఇటుపక్క అసమంజసుడు పెద్దవాడయ్యాడు. పేరే అసమంజసుడు కదండి, ఆయనకి యోగ దృష్టి ఉంది. తర్వాత చెప్తారు రామాయణంలో దాన్ని. ఆ అసమంజసుడికి ఒక విచిత్రమైన లక్షణం ఉండేది. పిల్లలందరినీ పిలిచేవాడు రాజ్యంలో ఉన్న వాళ్ళని. ఒరే రండిరా, మనందరం సరయూ నది ఒడ్డుకెళ్ళి ఆడుకుందాం అనేవాడు. ఆ పిల్లలందరూ పాపం ఈ అసమంజసుడి వెనకాతల వెళ్ళేవారు. వెడితే ఈ పిల్లలందరినీ ఆ నదిలో తోసేసి వాళ్ళ మీదకెక్కి తొక్కి చంపేసేవాడు. వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయేవారు. సంతోషపడిపోయి ఇంటికి వచ్చేసేవాడు. ఇది చూశారు చాలా కాలం ప్రజలు. వెళ్ళి రాజుగారికి చెప్పారు, అయ్యా మీ కుమారుడు చేసినటువంటి అకృత్యము వలన మా పిల్లలు ఎందరో సరయూ నదిలో మరణిస్తున్నారు. ఇది శగర చక్రవర్తి అంటే. లేకపోతే మహర్షుల చేత చెప్పబడవు ఆ చరిత్రలు. ఇతరులకి ఎటువంటి శిక్షో తన కుమారుడికి అటువంటి శిక్ష. అట్లా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకి ఉపద్రవాన్ని తీసుకొస్తూ ప్రవర్తిస్తున్నాడు కనుక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో ముక్తో పుత్రో నిర్వాసిత పురాన్ అన్నారు. వెంటనే రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు. నువ్వు రాజ్యంలోంచి వెళ్ళిపో అరణ్యాల కన్నాడు. వెళ్ళిపోయాడు అసమంజసుడు. ఆయనకొక కుమారుడు ఉన్నాడు, వంశకరుణ్ణి కదండి కోరుకుంది మరి, అందుకని అంశుమంతుడు. ఆ అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు మాత్రం సగర చక్రవర్తి దగ్గర ఉండిపోయాడు. అసమంజసుడు అరణ్యములకు వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిపోయింది, పెద్దవాడైపోయాడు సగర చక్రవర్తి. ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనిపించింది. ఏదైనా చెయ్యాలి అని అనిపించగానే ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు. అందుకే మనకి శాస్త్రం జాగ్రత్తగా చెప్తుంది. వాడు చేసేది పొద్దున్నే పూజకు కూర్చుంటాడు, వాడింట్లోనేగా రోజు చేస్తున్నది కాదేంటి, కుదరదు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. నీళ్లు తీసి చల్లుకోవలసిందే. అయ్యా లోపల బయట అంతా శుచియగుగాక. అదేంటండి మా ఆవిడ తుడిచింది కదా గది, కుదరదు. అశౌచం ఉంది, దాన్ని నువ్వు మంత్రంతో మాత్రమే విరవగలవు. మా ఇంట్లో భూతాలు ప్రేతాలు రావండి, హనుమవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాం, కుదరదు. ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ
చెప్పవలసిందే, దాంతో పాటు వస్తాయి. అందుకని శాస్త్రం అలాగే మాట్లాడింది. అందుచేత వంశకరుడైనటువంటి కొడుకు కనుక అంశుమంతుడు ఉన్నాడు. ఆ అంశుమంతుడితో అశ్వమేధ యాగం చేయాలంటే ఎక్కడ చెయ్యాలని ఆలోచించాడు. ఎక్కడ పడితే ఎక్కడ, ఏది పడితే అది చెయ్యడం కుదరదు. అందుకని అవతల హిమవత్ పర్వతానికి ఇవతల వింధ్య పర్వతానికి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యావర్తము అంటారు. అది యజ్ఞభూమి, పరమ పవిత్రమైనటువంటి భూమి. జటావల్లభుల పురుషోత్తం గారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ధర్మమంజరిలో. నిజంగా అసలు భారతదేశంలో ఇటువంటి యజ్ఞభూమిలో పుట్టడమే మన అదృష్టం అన్నారు. అందుకని ఇది యజ్ఞభూమి కనుక సగర చక్రవర్తి ఆ ఆర్యావర్తంలో అశ్వమేధ యాగం చెయ్యాలని తలపెట్టాడు. దీక్షితుడై రాజు కూర్చున్నాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. దానికి 60,000 మంది కుమారులు సగరుల్ని పిలిచాడు సగర చక్రవర్తి. మీరు 60,000 మంది ఉన్నారు, మీరందరూ కలిసి ఒక పని చెయ్యండి. ఇంద్రుడు ఎక్కడో దాచుంటాడు భూమి మీద. 60,000 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఈ భూమండలాంతంతటినీ కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున వెతికేయండి. ఎలా వెతికేస్తారో తెలుసా? యోజనాయామ విస్తారమేకైకోధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణఖైహి అన్నాడు. అలా ఇలా వెతకడం కాదు, మీ గోళ్లు వజ్రాల్లో ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం భూమిని మట్టినంతటిని పెళ్లగించేయండి. నాగళ్లు పెట్టి తవ్వేయండి, గుణపాలు పెట్టి చీల్చేయండి. ఎక్కడ దాచాడో వెతికి గుర్రాన్ని పట్టండి. మొత్తం భూమండలం వెతికేయండి, బయలుదేరండి అన్నాడు. 60,000 మంది బయలుదేరారు తండ్రి శాసనానికి. యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం. భూమినంతటినీ చీల్చేస్తున్నారు, గుణపాలు పెట్టి తవ్వేస్తున్నారు, గోళ్లతో విచ్చేస్తున్నారు. ఇది చూశారట దేవతలు. చూసి దేవతలందరూ పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే వీళ్ళు వెళ్ళడం ఎందుకు అంటే, మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ రహస్యాలు. కొందరికి ఒక అలవాటు ఉంటుంది, వాడు ఉట్టినే కూర్చుంటాడు, తృణములను గిల్లేస్తుంటాడు. ఇలా కూర్చుంటాడు, అక్కడే ఉన్న గడ్డి పరకల్ని తుప్పేస్తుంటాడు. ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు, అక్కడ ఉన్న కొమ్మ వంచి ఆకు తుంపేస్తాడు, ఒకడు మొగ్గ తుంపేస్తాడు. దానికి ఏమీ శాస్త్రంలో నిషిద్ధం, అనవసరంగా ఏదీ చేయకూడదు. 60,000 మంది 60,000 యోజనముల భూమిని నిష్కారణంగా దున్నేసి తీసేస్తున్నారు భూమి. అందుకని వెళ్ళారు వాళ్ళు. భూమి యొక్క స్థితి మారిపోతోంది. ఎంతమంది వెళ్ళారట? 12 మంది ఆదిత్యులు వెళ్ళారు, ఏకాదశ రుద్రులు వెళ్ళారు. 12, 11, 23, 23 దాంతో పాటుగా అష్ట వసువులు వెళ్ళారు. 23, 8, 31 2 అశ్వినీ దేవతలు వెళ్ళారు. 33 ఆ 33 కోట్ల దేవతలు. అంటే మొత్తం దేవతాగణాలన్నీ వెళ్ళాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. ఎందుకంటే ఇంతలా రాయడం అసలు అంటే, పోతన గారు భాగవతంలో మాట అంటారు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పంచభూతముల చేత మనం బ్రతుకుతుంటాం. అటువంటి పంచభూతములను నిష్కారణముగా ఎవడు హింసిస్తాడో వాడు కూడా ఆ పంచభూతముల చేతనే బాధింపబడతాడు. పొద్దున్నే ప్యాసింజర్ ఎక్కుతారు, చల్లటి గాలేస్తుంటుంది, ఇలా కిటికీ అద్దం విప్పి అమ్మయ్య ఇంత సస్యకేరాన్ని వెలిగిస్తాడు ఒకడు. అంతే, దాంట్లోంచి ఎక్కడ లేని పొగ. నువ్వు అన్నం తిన్నావా అని అడగడు ఎదురువాడిని, నువ్వు మంచినీళ్లు తాగావా అని అడగడు, నువ్వు కాఫీ తాగావా అని అడగడు. ఇక్కడ మాత్రం పంక్తి లోపం ఉండదు, పెట్టె తీసి చేతి ముందెడతారు. వాడు కూడా నియమభేదం లేకుండా గబగబా వాడు కాలుస్తాడు. కానీ నీ వెనక కూర్చున్నవాడి పరిస్థితి, పసిపిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పొద్దున్నే కడుపులో తిప్పితే బాధపడేవాడు ఉన్నాడు. నీ నోట్లోకి పీల్చి నువ్వు వదిలిన ఎంగిలి గాలి వాడు పీల్చాలా? నీకు వాకాటి పాండురంగారావు గారికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కారు ఇస్తే డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ గా ఉండగా, నా సాటి భారతీయుడు రోడ్డు మీద వెడుతూ ఉండగా నేను కారులో కూర్చుని దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ ని పొగగా మార్చి వాడి నాసాపుటముల మీదకి పొగని జిమ్మేటటువంటి అధికారం నాకు ఎవడిచ్చాడు? నేను నడిచొస్తాను, నాకు కారక్కర్లేదన్నారు. అటువంటి మహాపురుషులు నడిచిన గడ్డ ఇది. అంచాగే నైకే అమృతత్వ మానసు. నిష్కారణంగా దేని జోలికి వెళ్ళకూడదు. అందుకని దేవతలు పరిగెత్తారు బ్రహ్మగారి దగ్గరికి. ఏమి ఇలా చేస్తున్నారు వీళ్ళందరని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ ఈ సగరాత్మజాహ. మీరేం బెంగ పెట్టుకోకండాయా, ఇదిగో చూశారా, కపిల మహర్షి రూపంలో ఇవాళ ఈ భూమండలాన్నంతటినీ కూడా వాసుదేవుడు కాపాడుతున్నాడు. ఆయన తప్పిస్తున్నాడు ఇప్పుడు పాతాళ లోకంలో. ఇలాంటి దుష్కృత్యములు చేసినటువంటి వారి పట్ల పరమాత్మ యొక్క ఆగ్రహము ఏదో ఒకనాడు ప్రసరిస్తుంది. ఆ ప్రసరించిన నాడు భస్మరాశి కృతా సర్వే, వాళ్ళందరూ కూడా బూడిద రాసులైపోతారు. అటువంటి చేటుకాలం దాపురిస్తుంది. వాళ్ళు అల్పాయుర్దాయము కలిగిన వారు నిష్కారణముగా పంచభూతముల జోలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఆయుర్దాయం క్షీణించిపోతోంది. విధి అలా నిర్ణయించింది. అందుకని మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు భూమినంతటినీ దున్నేశారు,
తండ్రి గారి దగ్గరికి పరిగెత్తారు. నాన్నగారు 60,000 యోజనముల భూమండలాన్నంతటినీ కూడా వజ్రస్పర్శ సమయకై గోళ్లతో చీల్చేశాం, ఎక్కడా గుర్రం కనపడలేదన్నారు. ఆయన అన్నాడు, ఒరేయ్ నేను దీక్షితుడై ఉన్నాను, నేను లేచి రాకూడదు, మీరు అలా ఊరుకోకండి, ఈ భూమిని అంతటినీ చీల్చేయండి, తవ్వేసేయండి, గోతులు పెట్టేసేయండి, పాతాళలోకానికి వెళ్ళిపోండి. ఆ రసాతలంలో ఎక్కడో దాచి ఉంచాడు ఇంద్రుడు ఈ గుర్రాన్ని, అక్కడి నుంచి తీసుకురండి అన్నాడు. అలాగేనన్నారు. మళ్ళీ బయలుదేరారు. బయలుదేరి ఆ భూమండలాన్నంతటినీ కూడా చీల్చేస్తున్నారట. చీల్చి గోతులు తవ్వి లోపలికి వెళ్ళారు. సగరుని యొక్క కుమారులైన సాగరుల చేత తరవబడినటువంటి గోతులలోకి తర్వాత కాలంలో వచ్చి నిలబడినటువంటి నీటికే సాగరములని పేరు. ఆ తవ్వి వాళ్ళు లోపలికి వెడుతుంటే రాక్షసులు, నాగులు, పన్నగములు, దేవతలు, మనుష్యులు ఎందరో అడ్డొచ్చారు. అందరినీ సంహరించి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కుకు వెళ్ళారట. తూర్పు దిక్కుకు వెళ్ళేసరికి అక్కడ విరూపాక్షం అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఏనుగు కనపడింది. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు ధారయంతం మహీతలం, అది తన కుంభస్థలం మీద పెట్టుకుని తూర్పు దిక్కునున్నటువంటి భూమిని అంతటి మోస్తుంటుంది. దానికి ఒక్కొక్కసారి ఆ పైన కుంభస్థలం నెప్పిడితే దాన్ని కదుపుతుంది. ఇలాగా ఆ కదిపినప్పుడు అటువైపుకి భూకంపాలు వస్తాయని రాశారు రామాయణంలో. ఆ దిశ అక్కడ చూశారు దాన్ని విరూపాక్షం, ఆ ఏనుగుని చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు, అటువైపు నుంచి తిరిగారు, తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. ఆ దక్షిణ దిక్కుకు వచ్చేటప్పటికీ అక్కడ సుమహత్ పర్వతోపమా, అక్కడ ఇంకొక ఏనుగు కనపడింది. దాని పేరు ఆ మహాపద్మం, దాని పేరు మహాపద్మము అన్నారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమా. ఆ ఏనుగు కూడా దక్షిణ దిక్కున ఉండేటటువంటి భూమిని తల మీద భరిస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. అక్కడి నుంచి తిరిగారు, పశ్చిమ దిక్కుకు వచ్చారు. వచ్చేటప్పటికి సౌమనసం అనేటటువంటి ఇంకొక ఏనుగు కనపడింది. దానికి ప్రదక్షిణం చేశారు, దానికి నమస్కారం చేశారు. అది కూడా ధారయంతం మహీమిమాం, భూమండలాన్నంతటినీ మోస్తోంది. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం అని ఇంకొక ఏనుగు కనబడింది. భద్రం భద్రేన వపుషో ధారయంతం మహీమిమాం, అది కూడా భూమిని మోస్తోంది 4 దిక్కుల. ఉత్తర దిక్కునున్నటువంటి ఏనుగు దగ్గరికి వచ్చారు. అక్కడా కనపడలేదు గుర్రం. పాతాళ లోకానికి చుట్టూ చూసేశారు. ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన్య దిక్కున తపోవనంలో కపిల మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ చూశారు. అక్కడ వీళ్ళకి వాళ్ళ యాగాశ్వం కనపడింది గడ్డి మేస్తూ. ఆయన అంతర్ముఖుడై తపస్సు చేసుకుంటున్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మాస్తి ఓ మే అస్తు సదాశివోం. ఆ మహర్షిని మహర్షిగా అర్థం చేసుకుని ఉంటే సగరుల యొక్క వంశం పండిపోయి ఉండేది. కానీ వాళ్ళు అనుకున్నారు ఇదే మహాత్ముల పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం అంటే ఇది. అక్కడ కపిల మహర్షి ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. ఈ పక్కనే గడ్డి తింటూ యాగాశ్వం కనపడింది. అంటే కపిల మహర్షే యాగాశ్వాన్ని అపహరించి తెచ్చారనుకున్నారు. ఏమిటి మనకి నేర్పుతోంది రామాయణం? నీ ఇన్ఫరెన్స్లు, నీకొచ్చిన తెలివితేటలు, నీ కంక్లూజన్స్ మహాత్ముల పట్ల పూర్తి చెయ్యకు. నీకేదో కొంత జ్ఞానం ఉందని, వారు ఎక్కడో కనపడ్డారని వెంటనే వారికి పేరు పెట్టేసి వారికి ఏదో తేడాగా నిర్ణయాలు చేసేసి నువ్వు తీర్పులు చెప్పకు. లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. చూశారు కపిల మహర్షిని చూసి ఈయనే యాగాశ్వం ఎత్తుకొచ్చాడు అనుకున్నారు. అనుకుని చేతిలో పెద్ద పెద్ద గుణపాలు పట్టుకున్నారు, నాగళ్ళు పట్టుకున్నారు. ఆ చేతులతోటి దుర్మార్గుడు ఈ కపిల మహర్షిని హింసించండి అని చెప్పి ఆయన మీదకెళ్ళి పడిపోదామని పరిగెడుతున్నారు 60,000 మంది. చూశారు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తద తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. ఆయన భస్మరాశి కృతా సర్వే సాగు కాకుచ్చ సకరాత్మజాః. ఆయన వెంటనే చేతిలో ఆయుధం పట్టుకోలేదు కపిల మహర్షి. మహాతపస్సు కలిగినటువంటి వారి లక్షణం అలా ఉంటుంది. ఆయన మొహం ఎర్రపడిందిట. ఏమిట్రా 60,000 మంది నేను గుర్రాన్ని ఎత్తుకొచ్చానని నా మీదకి వస్తున్నారా అని చూశారట. రోషేన మహతావిష్టో, మొహం రోషం పుంజుకున్నారట. హుంకారమకరోత్తదా, హాయ్ అని పెద్ద హుంకారం చేశారట. సుందరకాండలో చెప్తారు, ప్రమమాధోరసాకాంక్షి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. హనుమ ఒక్క పెద్ద నాదం చేశారంటే 10,000 మంది రాక్షసులు చచ్చిపోయారు. అలా ఒక్కసారి హుంకారం చేశారు కపిల మహర్షి. చేసేసరికి ఈ 60,000 మంది సగరులు కూడా బూడిద రాశులై పడిపోయారు. పడిపోయేటప్పటికీ ఆశ్చర్యపోయారు అందరూ. కపిల మహర్షి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి కోపాగ్ని చేత కాలి బూడిదైపోయారు. ఈ వార్త ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సగరులు తిరిగి వస్తారు, గుర్రాన్ని పట్టుకొస్తారని. వీళ్ళు రారు, అక్కడ యజ్ఞం పూర్తవదు. చూశాడు సగరుడు, మళ్ళీ పిలిచాడు అంశుమంతుణ్ణి. ఈ మాట నువ్వెళ్ళు పాతాళానికి.
కానీ ఒకటి జాగ్రత్త, వెళ్ళేటప్పుడు నీకు విరోధులైన వారు ఉంటారు కాబట్టి ఖడ్గాన్ని బాణాలని ధనస్సుని పట్టుకుని బయలుదేరు. పూజనీయులైనటువంటి వ్యక్తులు కనపడినప్పుడు మాత్రం వారిని పూజించి నమస్కరించి మాత్రమే వెళ్ళు. ఎవరిని పడితే వారిని వేధించి మాత్రం ప్రయాణించకని చెప్పాడు. బయలుదేరి తన ముందు తన తండ్రులైనటువంటి సగరులు ఎలా వెళ్ళారో అలాగే రసాతలానికి బయలుదేరాడు. సరే, మొట్టమొదట కనపడింది ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు కనపడింది. ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. చెయ్యగానే ఆ విరూపాక్షం ఆశీర్వచనం చేసింది. అక్కడ నుంచి దక్షిణ దిక్కుకొచ్చాడు సగరుల్లాగే. అక్కడికొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ మహాపద్మం అనేటటువంటి ఏనుగుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అదే ఆశీర్వచనం చేసింది. ఆ తర్వాత మిగిలిన ఏనుగులకి నమస్కారం చేశాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, గుర్రం కనపడింది. వెంటనే ఒక నమస్కారం చేశాడు. చేసి ఆ గుర్రాన్ని తీసుకొద్దామని దగ్గరికి వెళ్ళాడు. 60,000 మంది యొక్క భస్మరాశులు కనపడ్డాయి. వల ఏడిచాడు. అయ్యయ్యో, నా తండ్రులు 60,000 మంది బూడిదైపోయారు. వీళ్ళకి ఉత్తరగతులు లేవు. ఎందుకని? క్రోధాగ్ని చేత సంహరింపబడ్డారు. అందుకనటి ఊర్ధ్వలోకాలు లేవు, ఇటు అధోలోకాలు లేవు. ఆ మధ్యలో అంతరిక్షంలో ఎక్కడో వేలాడుతుంటారు. వీళ్ళకి ఉత్తమ గతులు కల్పించాలి. ఎందుకు ఈ మాట? రామాయణంలో కొన్ని తరాల వరకు తప్పించారు దీనికోసం. ఎందుకో తెలుసా అండి? కొడుకై పుట్టినటువంటి వాడి లక్షణము తండ్రి గారి దగ్గర డబ్బట్టుకుపోవడం, తండ్రి గారి ఆస్తి పంచుకోవడం కాదు. మరి ఏమిటి కొడుకు యొక్క లక్షణము? తండ్రికి ఉత్తమ గతులు కల్పించుట, తను కొడుకై పుట్టినందుకు. అందుకని కొడుకు, అటువంటి వాడికే పుత్రుడని పేరు. అందుకని చూశాడు, అయ్యో మా తండ్రులకు నేను ఎలా ఉత్తమ గతులు కల్పిస్తానని బాధపడ్డాడు. అని గబగబా వెళ్ళి అక్కడ నీళ్లు కనపడలేదు, తర్పణలు ఇవ్వాలి. పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెద్దామని వెడుతున్నాడు. అక్కడి నుంచి వెంటనే ఒక్కసారి మేనమామ గారైనటువంటి గరుత్మంతుడు మాట్లాడాడు కనపడి. అయ్యో నాయనా, వీళ్ళు మరణించినటువంటిది సామాన్యమైనటువంటి దోషం చేత మరణించలేదు, మహానుభావుడైన కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత మరణించారు. వీళ్ళకి సామాన్య జలాలతో తర్పణ కుదరదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ ఇవ్వాలి. ఆ గంగ వీళ్ళ భస్మరాశుల మించి ప్రవహించాలి. అప్పుడు వీళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి. అప్పటి వరకు రావన్నాడు. చూశాడు, విన్నాడు. ఒక్క సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాధాయ పునరాయాన్ మహాయశాహ అన్నారు. ఆ గుర్రాన్ని తీసుకుని బాధపడుతూ వచ్చి సగర చక్రవర్తికి వార్త చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. సగర చక్రవర్తి విశ్వ ప్రయత్నం చేశారు తన కుమారులకి ఉత్తమ గతులు కల్పిద్దామని. కానీ పెద్దవాడైపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. రామాయణంలో వంశంలో వీళ్ళందరూ రాజులైనప్పుడల్లా ఇదే చెప్తుంటారు మహర్షి. వీళ్ళందరికీ ఏమిటి కోరికంటే గంగ తీసుకురావాలి ఆకాశంలోంచి. అంశుమంతుడు రాజయ్యాడు. ఎలాగైనా గంగని తీసుకొచ్చి మా పితరుల్ని ఉద్ధరించాలనుకున్నాడు. కానీ ఆయన తపస్సు చేయలేకపోయాడు, గంగని తేలేకపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు, అబ్బో దిలీప మహర్షి సామాన్యుడు కాడు, రఘువంశంలో వర్ణిస్తారు. సరే, ఇప్పుడు మనకు అది ఎందుకు కానంటే ఆ దిలీప మహారాజు గారు కూడా తేలేకపోయాడు. ఆ తర్వాత భగీరథుడు రాజు అయ్యాడు. ఆ భగీరథుడు రాజు అవుతూనే నా పితృదేవతల్ని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించాట. ఆలోచించి మహానుభావుడు బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటి వాడు అని. అందుకని ఆయనతోనే మొట్టమొదటి తపస్సు ప్రారంభం. ఆయన తపస్సు కూడా ఎలా చేశాడో తెలుసా అండి? భగీరథుడు బ్రహ్మగారి గురించి ఇలా తపస్సు చేసేశాడండి, బ్రహ్మగారు ప్రత్యక్షమైపోయారండి అలా ఏం చెప్పలేదు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారిని సాకారముగా ఈ కన్నులతో దర్శనం చెయ్యడానికి, తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. ఇవాళ సంవత్సరానికి ఒక్క రోజు తండ్రికి తద్దినం పెట్టడానికి మనకి టైం ఉండట్లేదు. మనం రామాయణానికి వారసులం, సిగ్గుపడాలి మనం నిజంగా. ఆ భగీరథుడు ఎంత తపస్సు చేశాడంటే ఊర్ధ్వబాహు పంచతప అని, ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ రస్యవర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత అన్నారు. ఆయన మామూలుగా తపస్సు చేయలేదట. ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తి ఇలా పెట్టేట. 10 నిమిషాలు పెడితే గోడలు నిప్పెడతాయి మనకి. అలా పెట్టి ఉండిపోయేట ఊర్ధ్వబాహు. పోనీ అలా ఉండడం కాదుట, పంచతప, శరీరాన్ని ఎంత శోషింపజేశాడంటే 4 పక్కల అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నట్ట. కన్నులు ముయ్యకుండా సూర్య భగవానుణ్ణి అలా చూస్తూ ఉండేవట. ఇది ఎంత క్లేశం చూడండి నిజంగా. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో. పోనీ ఇలా ఉండడానికి ఏమంటే కాళ్ళు నిప్పెడతాయని బి కాంప్లెక్స్ మాత్రలు వేసుకోవడం, ఆ ఛాంబర్ ఏసీ చేసుకోవడం ఇలాంటివేం లేవు. అలా ఉన్నప్పుడు మాసాహారో, నెలకొక్కసారి మాత్రమే ఆహారం తినేవట. ఇది కూడా
పోనీ ఇంత బాధపడుతున్నాడని ఇక్కడ గోడ నెప్పెడుతోందని తెలియడం, కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయని తెలియడం ఇవేం కాదుట. జితేంద్రియ. ఆ మాటలు చూడండి, వాల్మీకి మహర్షి వేసినవి. దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద. ఏమిటో నువ్వు ఇన్ని కబుర్లు చెప్తావు, అక్కడికి వెళ్ళిపోయానండి, ఇక్కడికి వెళ్ళిపోయానండి, అచ్చేసానండి, ఇచ్చేసానండి అని చెప్తావు. ఏది నీ కన్ను చూడకూడదన్నదాన్ని చూడకుండా ఆపు చూస్తాను, చూడలేవు. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు. ఎందుకురా ఎన్ని తీర్థాలు తిరిగితే ఏం సుఖంరా? నీ మనస్సును నువ్వు నిగ్రహించలేకపోతున్నావు. లోకములన్నయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. లోపల శత్రువుల్నే మనం జయించలేం. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదాచార్యులు. అందుచేత పాపం ఆయన ఊర్ధ్వబాహు పంచతప మాసాహారు జితేంద్రియ, ఇంద్రియాల్ని నిగ్రహించాడు. అలా ఎన్నాళ్ళు చేశాక తపస్సు? కశ్యవర్ష సహస్రాన్ని, ఏమో లెక్క తెలియదన్న. అలా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు. ఆయన ఏం క్యాలెండర్లు డేట్లు ఇవన్నీ ఏం చూసుకోలేదు. కశ్యవర్ష సహస్రాన్ని ఘోరే తపసి తిష్ఠిత, ఘోరమైన తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఎవరి కోసం? తన కోసం కాదు. తనకి సంతతే లేదు అసలు భగీరథుడికి. తన సంతతి కోసం కాదు ఈ తపస్సంతా. ఎవరి కోసం? తన పితృదేవతల్ని ఉద్ధరించడం కోసం. మనుష్యుడై పుట్టినవాడు చెయ్యవలసినదేది. యథావల్లభుల పురుషోత్తం గారు ధర్మాంజలిలో రాశారు, పితృదేవతారాధన చెయ్యవలసినటువంటి తిథిలో దేవతారాధన చెయ్యవలసిన పర్వదినం వస్తే పితృదేవతారాధన చెయ్యాలా దేవతారాధన చెయ్యాలా అన్న మీమాంస వస్తే పితృదేవతారాధనకే పెద్దపీట వేయాలన్నారు. ఎందుకని? మనుష్యుడిగా పుట్టిన తర్వాత నీ ధర్మం నువ్వు చేసి తీరాలి, విహితం. ఇంత తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎలా? దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై చాలా సంతోషించాను భగీరథ నీ తపస్సుకి. ఇంత ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావని అడిగారు. ఆయనకి తెలియదా? కానీ అడుగుతారు. ఆయన అన్నాడు, మా పితృదేవతలు బూడిద కుప్పలు అయిపోయారు. ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద పడాలి. ఆ కింద పడి అక్కడి నుంచి పాతాళ లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాసుల మించి ప్రవహించాలి. రెండు, నాకు సంతతి లేదు. అక్కడ పితృదేవతలను ఎవరు ఉద్ధరిస్తున్నారు? తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయపడుతున్నాడు. రేపు పొద్దున తనను ఉద్ధరించడానికి వంశం ఉండాలి. మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి. ఏమిటి? పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి. అందుకని వివాహం చేసుకోవాలి. రెండవది ఏమిటి? తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి పితృకార్యాన్ని తాను నెరవేర్చాలి. అందుకని మరి తనకి బిడ్డలు కావాలి కదా. అందుకని నాకు బిడ్డలు లేదన్నాడు. ఆయన అన్నాడు, నీకు బిడ్డలు కలుగుతారు, వరం ఇస్తున్నాను. కానీ మొదటి కోరికున్నదే ఆకాశం నుంచి సహిష్యతి. ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా ఈ భూమి భరించలేదు. తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు. అందుకని తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలినః. అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు మధ్యలో నిలబడగలిగిన మొనగాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివుడు ఒక్కడే నిలబడగలడు. ఇంకా ఎవరి సాధ్యం కాదు ఆ గంగని పట్టడం. అందుకని నీకేమైనా ఓపిక ఉంటే ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. మహాప్రభో గొప్ప ఆలోచన చెప్పారని బయలుదేరి పాపం మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు. వెళ్ళి ఎలా చేశాట తపస్సు? ఈసారి బొటనవేలి యొక్క చివరి భాగం మీద నిలబడి ఉండిపోయేటలాగా ఉండిపోయి 1 సంవత్సరం తపించాట పరమేశ్వరుడి కోసం. శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని ఆయనకి మొట్టమొదటే మీకు ఒక మాట చెప్పా, పటవే నమః అని ఆయనకి పేరు. ఆయన ఇందుకు ఇంత తపస్సు చేసావు భగీరథ అని అడగరా పరమశివుడు. సంవత్సరానికే ప్రత్యక్షమైపోయాడు భోళాశంకరుడు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతాంయహం. భగీరథ నీ తపస్సుకి పొంగిపోయాను, గంగ నా నెత్తి మీద పట్టుకుంటానన్నాడు. ఏమండి ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఏమండి మేము 7 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాం, ఆ పైనుంచి కొంచెం నీళ్లు కిందకు వదిలేయాలి, ఈ మధ్యలో పట్టుకుంటే ఆ ఫౌండేషన్ దెబ్బతింటుంది, కాస్త మీరు పురాణం బాగా చెప్తారు కదా, వచ్చి కొంచెం మీరు నించుంటారా అని అడిగాడు అనుకోండి. ఎవడి నెత్తినైనా నీళ్లు గుమ్మరిస్తే పట్టుకునేవాడు ఉంటాడండి ప్రపంచంలో. దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఇది పరమశివుడి యొక్క సౌజన్యం అంటే. ఎలా? అడిగితే కాదు, అడగకుండా నేను వచ్చి పట్టుకుంటానోయ్. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతాంయహం. నేను పట్టుకుంటానోయ్ అన్నాడు. రమ్మన్నాడు.